చీటికి మాటికి వారించే భార్యతో కలిసి జీవించటం చాలా కష్టం. మీరు మీ భార్యను గాఢంగా ప్రేమిస్తూ తనను అన్ని విధాలా సంతోషంగా ఉంచుతున్నప్పటికీ చిన్న చిన్న విషయాలకి అరుస్తూ మీతో గొడవ పడుతుందా? ఇంట్లో ఉండే ఇలాంటి సమస్యలకు పరిష్కారం వెతుకుతూ ఉంటారు. మీ మధ్య ఎలాంటి వాదింపులు గొడవలు రాకుండా ఉండటానికి కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, దాచండి. సాధారణంగా నిన్న రాత్రి మీరు న్యూస్ లేదా సినిమా చూస్తున్నప్పుడు మీ భార్య ఆ న్యూస్ తీసి సీరియల్స్ లేదా ఇతరేతర కార్యక్రమాలను చూస్తుంటుంది. ఆ సమయంలో మీ ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతుంటాయి. ఆ మరుసటి రోజు మీ సహ ఉద్యోగులతో, మీ పై అధికారితో బీర్ తాగటానికి లేదా పార్టీలకు వెళ్ళినప్పుడు ఆ సమస్యల గురించి చర్చిస్తారు. మీ స్నేహితుడి రూమ్, పబ్, ఇతర స్థలాలలో మద్యం సేవించేటప్పుడు ఈ విషయాలను దాచిపెట్టండి. కుటుంబ సమస్యలు మాత్రం బయటి వారితో చర్చించకండి. ఇలాంటి సమయంలో మ్యూజిక్ వింటూ నిశ్శబ్దంగా కూర్చోండి. 2, సంతోషంగా ఉంచండి. మీ భార్యకు ఏది నచ్చచెప్పలేని పరిస్థితి లేదా వివరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమెను చూస్తూ ఉండిపోండి. మీరు ప్రేమలో పడిపోయిన అమ్మాయిని చూస్తుంటారు. ఇద్దరు ప్రేమించుకున్న పూర్వపు రోజులను గుర్తు చేసుకుంటూ తిరిగి ప్రేమలో పడతారు. ఆమెను బయటకు తీసుకువెళ్ళండి మరియు సంతోషంగా ఉంచండి. సాయంత్రం సమయంలో మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేయండి. యుక్త వయసులో మీరు చేసిన విషయాలను గుర్తు చేసుకోండి. ఇలా తనలో మార్పులను తీసుకురావటం వలన మీ మధ్య భేదాభిప్రాయాలు తగ్గే అవకాశం ఉంది. థర్డ్, ఆమెతో మాట్లాడండి. మీ మధ్య గొడవలు తగ్గటానికి పాత జ్ఞాపకాల గురించి మాట్లాడడం కన్నా వేరే పరిష్కారమే లేదు. ఆమె మీతో వాదించటానికి, గొడవ పడటానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. ఆమెతో శాంతంగా మాట్లాడండి. ఆమె ఏ విషయాల వలన ఇబ్బందులకు గురవుతుందో, తను ఎదుర్కొనే సమస్యలు, ఆమె ఆలోచించే విషయాలు, వేటి వలన తను చాలా సమస్యలకు గురవుతుందో వాటన్నిటి గురించి తనతో చర్చించండి. మీ మధ్య కలిగే గొడవలకు ఇదొక్కటే మార్గమని చెప్పొచ్చు. ఒకవేళ మీరు చెప్పే విషయాలు తను వినే పరిస్థితుల్లో లేకపోతే కొద్ది సమయం తర్వాత మళ్ళీ ఈ సమస్యలపై ఆమెతో మాట్లాడండి. ఓపికగా ఇలాంటి విషయాలను చర్చించటం వలన మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ఫోర్త్, మృదువుగా వ్యవహరించండి. మీ భాగస్వామి గొడవ పడుతున్నప్పుడు లేదా వాదిస్తున్నప్పుడు వెంటనే నవ్వండి. ముందుకు వెళ్ళి తనని కౌగిలించుకోండి, ముద్దు పెట్టుకోండి. ఇలా చేయటం వలన మీరు మాత్రమే కాదు, ఆమె కూడా సంతోషంగా భావిస్తుంది. తన వలన కలిగే సమస్యలను, ఇబ్బందులను నెమ్మదిగా ఆమెకు సర్ది చెప్పండి. ఆమె పట్ల మీరు తీసుకునే శ్రద్ధ, పట్టింపుల గురించి తెలపండి. ఒకవేళ మీ దాంపత్యంలో బలవంతమైన శారీరక కలయికలలో గొడవ పడటం, నాటకీయ కలయిక వంటి ఉంటే వెంటనే స్వస్తి పలకండి. వీటి వలన కూడా మీ భాగస్వామిలో మానసికంగా ఆందోళనకు గురయ్యే ఇలా ప్రవర్తించవచ్చు. ఆమె మానసిక స్థితిలో మార్పులకు కారణం మీ ప్రవర్తనే అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ మీరు మంచి భర్త అయినా ఆమె మీతో అలా నడుచుకోవటానికి మీలో ఉండే కారణాలే కావచ్చేమో ఆలోచించండి. అలాంటి కారణాలను గమనించి మీలో స్వతహాగా మార్పులను తీసుకోండి. ఒకవేళ మీరు మంచి భర్త అయినా ఆమె మీతో అలా నడుచుకోవటానికి మీలో ఉండే కారణాలే కావచ్చేమో ఆలోచించండి. అలాంటి కారణాలను గమనించి మీలో స్వతహాగా మార్పులను చేసుకోండి. కుదరకపోతే కనీసం ఆమె ముందైనా అలాంటి లక్షణాలను దూరంగా ఉంచండి. ఆమె సమస్యగా భావించే సమస్యలను కనుగొని వాటిని పరిష్కరించుకోవటం వలన మీ మధ్య గొడవలు సర్దుమునిగే అవకాశం ఉంది. కావున మీరు కూడా మీ ప్రవర్తన, లక్షణాల పట్ల జాగ్రత్త వహించండి. పురుషుల జీవితంలో స్త్రీ లేనిది ఒక అనిర్వచనీయ జీవితంగా నిర్వచించవచ్చు. వారు లేకుండా పురుషుల జీవితం వెలితిగా ఉంటుంది.